పాకిస్తాన్ అయితే మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో అణుస్థావరం ధ్వంసమైపోతుందని విపరీతంగా వణికి సచ్చింది. ఈజిప్టుతో అమెరికా చేత మాట్లాడిపించింది. అట్లాగే సౌదీ అరేబియాతో మాట్లాడించింది. సౌదీ అరేబియాతో పదే పదే మాట్లాడి మరి భారత్తో మాట్లాడించి ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేయించింది. ఇది తాజాగా బయటకు వస్తున్నటువంటిది. అంటే యుద్ధం ముగిశాక ఒక్కొక్క అంశాలు నిదానంగా వెలుగులోకి వస్తాయి. ఏదైతే మొన్న కొన్ని విమానాలు అవి దెబ్బతిన్నాయి మనకి అన్నటువంటి ఆర్మీ చీఫ్కి సంబంధించి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ చీఫ్కి సంబంధించి గాను వీళ్ళ మాటలు ఇవి, వాటికి తోడు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అన్నీ కూడా ఆ విధమైనటువంటి చర్చలే. ప్రాక్టికల్ అంశం ఏంటయ్యా అంటే వాళ్ళకి సంబంధించి అంటే మనం కొట్టిన దెబ్బ తర్వాత వాళ్ళు భారీగా సమస్య ఫేస్ చేశారు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అంటే భారత్తో నిజంగా వాడి దగ్గర అణుబాంబుతో యుద్ధం చేయగలిగిన దమ్ముంటే గనక గ్యారంటీ బాంబు వేసేసి ఉండేవాడు. వాడి దగ్గర అసలు ఏమాత్రం మొహమాటమే ఉండదు. కానీ అది కూడా బయటకు తీయలేని పరిస్థితిని భారత్ సృష్టించడం వల్లనే వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేసి యుద్ధం ఆపించుకుంది అన్నటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటిది. అంతర్జాతీయంగా అమెరికా వాళ్ళు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నమాట.